ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో వైసీపీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తన్నీరు నాగేశ్వరరావు ప్రారంభించారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల్ని సేకరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలనుకుని ఒక మీటింగ్ పెడితే వెళ్ళాను. ఆ మీటింగ్ లో వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాను, నేను నాకు ఒక్క నిమిషంలో టైం అవినాష్ గారు నేను అడిగాను. కాకపోతే అవినాష్ గారు అయినాడు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినంత మాట్లాడు అని చెప్పారు. గొడవలు లేకుండా మనందరం కలిసికట్టుగా ఉండి ఎవరైతే పార్టీ అధ్యక్షుడు మనం ఎవరినైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇస్తారో మనం వాళ్ళు గెలిపించే బాధ్యత మనం అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత మన భుజస్కంధాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యం అందకుండా, పేద విద్యార్థులకి నాణ్యమైన విద్య అందకుండా కుట్రలు చేస్తూ పీపీపీ మోడ్లో ప్రైవేటైజ్ చేస్తున్న దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు జగ్గైపేట నియోజకవర్గం పెరంచిప్రోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించాం. దీనికి ముఖ్య అతిథులుగా జగ్గైపేట నియోజకవర్గ పరిశీలకులుగా విజయవాడ నుంచి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఆళ్ల చల్లారావు గారు విచ్చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 17ని కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది సరైనది కాదు, విరమించుకోండి ఈ ఆలోచన అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముక్త కంఠంతో చెబుతా ఉంది. ఇందులో భాగంగానే 45 రోజుల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వచ్చే నెల నవంబర్ ఎండింగ్ కల్లా మరి కోటి సంతకాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారికి ఇచ్చే క్రమం. జగ్గైపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, అలాగే గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఇవి కూడా దాని మీద మనం ఇక్కడ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ఏదో తన్నీరు నాగేశ్వరరావు గారి ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా కలిసి కూర్చుని ఈ యొక్క కోటి సంతకాలు ఎలా చేయాలి, ఏమిటి, గ్రామ కమిటీలు ఎలా వేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. దాని అన్నిటి కూడా మేము రేపు 22వ తారీఖు లోపు గ్రామ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా ఈ యొక్క తన్నీరు నాగేశ్వరరావు గారికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకు అందజేస్తే, ఆయన దేవినేని అవినాష్ గారికి అందజేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి గవర్నర్ గారికి అప్పచెప్పి కూటమి ఆ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి కూడా ముందుకు వచ్చారు.